ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శన భాగ్యం కొరకు ఈరోజు మీకు ఒక అద్భుతమైన మంత్ర విద్య అనేది అందించబోతున్నాను. ఈ మంత్ర విద్య కేవలము ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యం వరకే కాదు, మీ వ్యక్తిగత జీవితంలో మీకు ఇష్టమైన విషయాలు ఏవైతే ఉంటాయో, మీ కోరికలు ఏవైతే ఉంటాయో, మరియు మీ వ్యక్తిగత జీవితంలో మీ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటి వరకు చేరేందుకు ఈ మంత్రం అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఏదైనా వ్యక్తి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎంత ప్రయత్నించినా కూడా, లేదా తన కోరికను తన కలను నెరవేర్చుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏదో ఒక రూపంలో అడ్డుకట్టలు రావడము, ఆ కార్యసిద్ధి కాకపోవడము, లక్ష్యం వరకు చేరుకోకపోవడం అనేది సహజ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సమస్యకి పరిష్కార రూపంలో ఒక బ్రహ్మాస్త్రం లాగా ఈరోజు అందించబోయే ఈ మంత్ర విద్య అనేది పనిచేస్తుంది. ముందుగా రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కొత్తగా మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి. ఈ మంత్ర విద్య అనేది ఆంజనేయ స్వామి వారికి సంబంధించింది. ముందుగా ఈ మంత్ర విద్య ద్వారా ఫలితం ఏంటంటే ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. మరియు మీరు మీ వ్యక్తిగత జీవితంలో మీ ఆగిపోయిన కార్యాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతారు. మీ లక్ష్యాల వరకు చేరగలుగుతారు. ఈ యొక్క మంత్ర అనుష్ఠానం అనేది మంగళవారము లేదా శనివారం రోజు చేయవచ్చు. ఈ మంత్ర అనుష్ఠానం అనేది రాత్రి సమయము లేదా బ్రహ్మ ముహూర్తంలో చేయవచ్చు. 4:30 సమయం ఉదయం ఆ కాలంలో చేయవచ్చు. లేదా రాత్రి 10 గంటలకి అనుష్ఠానం అనేది మీరు ప్రారంభించవచ్చు అన్నమాట. ఈ అనుష్ఠానంలో సాధకుడు ఎరుపు రంగు లేదా కాషాయ రంగు పంచ అనేది కట్టుకొని ఎరుపు రంగు ఆసనాన్ని వినియోగించి సాధన గదిలో ఉదయం అయితే అంటే బ్రహ్మముహూర్తంలో మీరు ఈ అనుష్ఠానం చేసినట్లయితే తూర్పు దిశ వైపు తిరిగి కూర్చోవాలి. ఇదే అనుష్ఠానం మీరు రాత్రి సమయంలో చేసినట్లయితే పడమట దిశ వైపు అభిముఖంగా కూర్చోవాలి. మీ ఎదురుగా ఒక పీఠం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని ఆ పీఠం మీద పరిచి కాస్తంత గంగాజలం అనేది ఆ వస్త్రం పైన చల్లి బియ్యముతో స్వాస్తిక్ ఈ చిహ్నాన్ని దించి తదుపరి ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన యంత్రం లేదా విగ్రహం ఈ రెండిలో ఏదైనా సరే ప్రతిష్టాపన చేసి స్వామికి సింధూరాన్ని సమర్పితం చేసుకొని ఎదురుగా ఆ విగ్రహానికి లేదా ఆ యంత్రానికి ఎదురుగా పిడికెడు బియ్యం ఆ యొక్క పీఠం మీద వేసి దాని పైన ఒక మట్టి దీపం అనేది పెట్టి మట్టి దీపంలో ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు దీపంలో వేసి కాస్తంత మల్లెపూల నూనె సాధ్యమైనంత వరకు, లేదంటే ఆవు నెయ్యితోనే సరిపెట్టుకోవాలి లేదా నువ్వుల నూనెతోనే సరిపెట్టుకోవాలి. ఆ ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనె రెండిట్లో ఏదైనా పర్వాలేదు. అది వేసిన తర్వాత దీప ప్రజ్వలన చేయాలి. తదుపరి ధూపాన్ని వెలిగించుకోవాలి. ఆంజనేయ స్వామి వారికి నైవేద్య రూపంలో 7 బూందీ లడ్డూలను, అంటే మోతీచూర్ లడ్డూలు అంటారు, ఇవి నైవేద్య రూపంలో సమర్పించుకోవాలి. ఒక స్వీటు పాను సమర్పించుకోవాలి. ఒక 11 ఇలాచీలను సమర్పించుకోవాలి నైవేద్య రూపంలో. దాంతోపాటు ఒక 5 అరటి పండ్లు ఇవన్నీ పీఠం మీద పెట్టేసుకోవాలన్నమాట. ఆంజనేయ స్వామి వారికి ఒక కాషాయ రంగు జెండా ధ్వజం ఏదైతే ఉంటుందో అది సమర్పణ చేసుకోవాలి. అంటే అది కూడా ఫోల్డ్ చేసి లేదంటే ఏదైనా కర్రకి కుచ్చి ఆ పీఠం పక్కలోనే నిలబెట్టాలి. ఈ ప్రకారంగా స్వామికి ధ్వజాన్ని సమర్పించుకోవాలి. అలాగే ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి. గుర్తుపెట్టుకోండి, సాధన ప్రారంభించే ముందు ఆంజనేయ స్వామి వారికి ఒక పుష్పమాలను సమర్పించుకొని హారతి ఇచ్చి
ఈ మంత్ర అనుష్ఠానం అనేది చేయాలి. జప విధానంలో మీకు గణపతి మంత్రం, పంచాక్షరి మంత్రం, గురు మంత్రం మరియు మూల మంత్రం అనేది ఉంటుంది. గణపతి మంత్రం, పంచాక్షరి మంత్రం, గురు మంత్రం ఒక్కొక్క మాల జపించి మూల మంత్రాన్ని 5 మాలలు జపించాలి. ఈ సాధన విధానం ఎలా ఉంటుందంటే, శనివారం రోజున ప్రారంభిస్తే 5 శనివారాలు మీరు ఈ యొక్క అనుష్ఠానం చేయాలి. అంటే ప్రతి వారంలో ఒక రోజు మాత్రమే అనుష్ఠానం ఉంటుంది. ఈ ప్రకారంగా 5 వారాలు మీరు ఈ మంత్రదీక్ష చేయాలి. ఇందులో మీరు రుద్రాక్షమాలను లేదా ఎర్రచందనమాలను వినియోగించాలి. గుర్తుంచుకోండి, ఈ సాధన గది లేదంటే ప్రాంగణం ఏదైతే ఉంటుందో మొత్తం గంగాజలం చల్లి శుద్ధీకరణ చేసుకొని ఈ అనుష్ఠానం గోప్యంగా చేసుకోవాలి. బహిర్గతంగా చేయకూడదు అనమాట. అంటే మీరు సాధన చేసే గది కానీ పూజ స్థలం కానీ ఇతరులు అన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూడకూడదు. మరియు ఇందులో ఈ అనుష్ఠానంలో మీరు కేవలము 1 పూట లేదా 2 పూటలు భోజనం చేయాలి. అది కూడా సాత్విక ఆహారం తీసుకోవాలి. అందులో కూడా సాధకులందరికీ తెలిసిన విషయమే, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, అల్లము ఇలాంటి ఆహార పదార్థాలు సాధన కాలంలో తినకూడదని, మాంసాహారం, మద్యపానం, ధూమపానం వీటన్నిటినీ కూడా నిషేధించి సాధన పవిత్రంగా ఉండి చేయాలి. అలాగే ఈ యొక్క అనుష్ఠానము 5వ శనివారం ఏదైతే ఉంటుందో ఆఖరి శనివారం ఒక మాల హోమం చేసుకోవాలి. ఇదే మంత్రాన్ని జపిస్తూ ఆఖరిలో స్వాహ జోడించి హోమం చేసుకోవాలి. మీరు హోమ సామాగ్రి ఇందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, ఈ రెండిట్లో ఏదైనా వాడచ్చు. వీటిలో హోమ చూర్ణము, ఒక 21 ఇలాచీలు, ఏదైతే నైవేద్య రూపంలో మీరు మోతిచూర్ లడ్డులను పెడతారో వాటిని కూడా చూర్ణం చేసి కనీసం 2 లడ్డూలను చూర్ణం చేసి కలుపుకోవాలి ఈ ఆహుతి వేసే సామాగ్రిలో. ఇందులో నియమాలు ఏమిటంటే, బ్రహ్మచర్య పాలన చేయాలి. అలాగే ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. దాంతోపాటుగా దూర ప్రయాణాలు అనేవి చేయకూడదు. ఎక్కువగా ఎవరితో మాట్లాడకూడదు. మనం ఎక్కువగా మాట్లాడినట్లయితే సాధన కాలంలో మన ఊర్జ శక్తి అనేది తగ్గిపోతుంది, క్షీణిస్తుంది అన్నమాట. అందుకనే మనం ఎక్కువగా మాట్లాడకూడదు. అత్యవసర పరిస్థితుల్లోనే మాట్లాడాలి. తదుపరి సమయంలో మౌనాన్ని పాటించాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఏదో 25 రోజులు, నెల రోజుల సాధన కాదు. ఇది 5 రోజుల సాధనే. అంటే ప్రతి వారంలో వచ్చే శనివారం రోజు మీరు అనుష్ఠానం చేయాలి. మిగతా రోజు మీరు సాధారణంగా ఉండొచ్చు. సాధన కాలం ఉంటుందో ఆ రోజు మాత్రం మీరు దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ నదులు కావచ్చు, కాలువలు ఇలాంటివి దాటకూడదు. అలాగే ఈ అనుష్ఠానంలో మీకు ఆంజనేయ స్వామి వారి యొక్క దూతలు ఏవైతే ఉంటాయో వారు మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేసే అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు స్వప్నంలో కామపూరితమైన కలలు రావడము, సాధన విఘ్నమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వీర్యస్ఖలనం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధకులు ఖచ్చితంగా ఈ అనుష్ఠానాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ అనుష్ఠానానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు లేదా ఈ అనుష్ఠానం ఎవరైనా ఆధ్వర్యంలో చేయాలనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మంత్రాన్ని నేను ఒకసారి చదివి వినిపిస్తాను. మంత్రం ఈ ప్రకారంగా ఉంది. ఓం హనుమాన్ పహల్వాన్ వర్ష 12 का जवान हाथ में लड्डू मुख में पान आओ आओ बाबा हनुमान ना आओ तो दुहाई महादेव గోరా పార్వతీకి శబ్ద సాంచా పిండు గాచా పురమంత్రి ఈశ్వరో వాచ. ఈ ప్రకారంగా ఉంటుంది. అయితే ఈ అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఇది ఒక రోజులో చేయాలనుకుంటే గ్రహణ కాలంలో మీరు చేసుకోవచ్చు. గ్రహణ కాలంలో అయితే మీరు ఏం చేయాలి, ఒక రోజు ముందు గ్రహణం పడే రోజు కంటే ముందు రోజు మీరు ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారికి మీరు పెట్టవలసిన ఏదైతే బేసిక్ సామాగ్రి అనేది ఉంటుందో పూజా సామాగ్రి అదంతా పెట్టేసి ఆ స్వామిని చక్కగా నమస్కరించుకొని, స్వామి నేను రేపు గ్రహణ కాలంలో నేను ఈ మంత్రానుష్ఠానం చేయబోతున్నాను, నాకు ఈ మంత్రసిద్ధిని ప్రసాదించండి అని ప్రార్థించుకొని మీరు గ్రహణ కాలంలో ఈ అనుష్ఠానం చేయవచ్చు. ఈ మంత్రసిద్ధి తర్వాత
మీరేంటంటే ఏదైనా కార్యసిద్ధి కోసం, ఉదాహరణకు మీకేదైనా కార్యం విజయవంతం అవ్వాలి అనుకున్నప్పుడు మీరు రేపటి రోజు ఆ కార్యం కోసం వెళ్తున్నారన్నప్పుడు ఈరోజు రాత్రి మీరు చక్కగా అదే మంత్రాన్ని 25 సార్లు హోమ సామాగ్రి మిశ్రమం ఏదైతే సాధనలో మీరు వినియోగించాలి అని చెప్పానో ఆఖరి రోజు అదే మిశ్రమాన్ని చక్కగా సిద్ధం చేసుకొని హోమగుండం వెలిగించి సంకల్పం తీసుకొని ఫలానా కార్యసిద్ధి కోసం నేను ఈ హోమం చేస్తున్నానని చిన్నగా చెప్పుకొని తదుపరి ఆ హోమ మిశ్రమాన్ని అగ్నికి ఆహుతిగా వేసి చక్కగా కనీసం 21 సార్లు మీరు ఈ ప్రకారంగా ఆహుతి వేశారంటే ఖచ్చితంగా మీరు ఏదైనా కార్యం కోసం వెళ్ళినట్లయితే ఆ కార్యం అనేది ఫలించడం, సిద్ధించడం జరుగుతుంది. సిద్ధించడం అంటే అర్థం ఏమిటి? ఆ కార్యంలో మీకు విజయప్రాప్తి కలగడం, లేదంటే ఫలించడం, ఈ ప్రకారంగా అన్నమాట. కానీ మీరు కోరుకునే కోరిక ఏదైతే ఉంటుందో అది ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండాలి. ఇతరులకు చెడు చేసే కోరికలు, ఇతరులకు అపాయాన్ని కలిగించే కోరికలు అనేవి నెరవేరవు. గుర్తుపెట్టుకోండి. అవి నెరవేరకపోగా మీకు ఏదైనా అపాయం జరగవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించి సాధకులు ముందుకెళ్ళాలి. అలాగే సాధన ప్రపంచంలో మీకు ఆసక్తి ఉన్నట్లయితే, సాధన ప్రపంచంలో మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ సాధనకు సంబంధించి కావచ్చు, లేదంటే అన్య సాధనలకు సంబంధించి కావచ్చు, మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఏదైనా సాధన సామాగ్రి మీరు మా ద్వారా సేకరించాలనుకున్నా కూడా, ప్రాణప్రతిష్ఠ చేసిన సామాగ్రి ఏదైతే ఉంటుందో అది కూడా మా ద్వారా మీరు తీసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. లిఖితపూర్వకంగా ఈ మంత్రం ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళి.